ఆదిలాబాద్ జిల్లాలోని బోధ్ నియోజకవర్గంలో అక్రమ గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. యువతను టార్గెట్ గా చేసుకుని మహారాష్ట్ర నుండి జోరుగా గంజాయి తరలిస్తున్నారు. అడ్డదారుల్లో గంజాయిని నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల కేంద్రాలకు తరలిస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులే టార్గెట్ గా చేస్తూ విక్రయాలు కొనసాగిస్తున్నారు. బోధ్ నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఈ మధ్యలో మనం ఎక్కువగా వార్తల్లో చూస్తున్న విషయం ఏంటంటే గంజాయికి సంబంధించిన విషయాలు ఎక్కువ చూస్తున్నాం. దీంట్లో ఎక్కువగా యువత అనేవాళ్ళు బలైతున్నట్లుగా కనబడుతుంది. కొందరు తమ స్వార్థం కోసం, వ్యాపారం కోసం, తమ అభివృద్ధి కోసం దొంగ మార్గాలను అన్వేషించి యువతను దాంట్లో బలోపేతం చేస్తున్నట్లుగా కనబడుతుంది. అట్లాగే యువత కూడా దీనికి బానిసైనట్లుగానే ఎక్కువ మోతాదులో మనకు వార్తలు అనేవి కనబడుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే ఈ పరిసర ప్రాంతపు పోలీసులు కూడా ఎక్కువగా నిఘా పెట్టి కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం అనేది జరిగింది. కొన్ని కేసులు కూడా నమోదు చేయడం అనేది జరిగింది. వాళ్ళు పటిష్ట భద్రతను ఏర్పరిచినా కానీ దాన్ని దాటుకొని కొంతమంది ఇక్కడ నుంచి విద్యార్థులను బేస్ చేసుకొని హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా వార్తలు, కథనాలు అనేవి మనం చూస్తూనే ఉన్నాం. భవిష్యత్తు దృష్ట్యా వాళ్ళ యువత మంచి భవిష్యత్తు ఉన్న కారణంగా వాళ్ళ భవిష్యత్తును పాడవడకుండా వాళ్ళు మంచి మార్గంలో పోయే విధంగా మా పోలీసుల తరఫున ఎటువంటి సహాయ సహకారాలు కావాలని కూడా మేము బోధ్ సర్కిల్ తరఫున మేము తప్పకుండా చేస్తాము. ఎటువంటి సమాచారం ఇచ్చినా కూడా, గంజాయి గురించి ఎటువంటి సమాచారం ఇచ్చినా కూడా వారిపైన తగిన చర్యలు తీసుకొని కేసులు రిజిస్టర్ చేసి వాళ్ళను జైలుకు పంపడం జరుగుతూ ఉంటుంది. తగిన ప్రోత్సాహకాలు కూడా, ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారికి తగిన ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళ యొక్క వివరాలను కూడా గోప్యంగా ఉంచుతాము. అంటే సమాజంలో ఈ గంజాయిని అరికట్టడానికి పోలీసులే కాదు, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఈ సమాచారాన్ని పోలీసులకు ఇస్తే పోలీసుల ద్వారా మేము ఖచ్చితంగా గంజాయిని సమూలంగా నాశనం చేయడానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటూ ఉంటాం.